ప్రియమైన ప్రజలారా, ప్రభువును స్తుతించండి. నేను లిలీ పియస్ మడకిని. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మార్చి 3వ రోజు, 2026వ సంవత్సరం 3వ నెల. మొదటి ప్రార్థన. ప్రభువైన యేసు, మా సిలువను మోయడానికి మీరు మమ్మల్ని పిలిచారు. ఈ రోజు మేము మా స్వార్థం, గర్వం మరియు కోరికలను మీ పాదాల వద్ద ఉంచుతాము. మీ చిత్తానికి అనుగుణంగా నడవడానికి మాకు నేర్పండి. మా అధ్యయనాలను ఆధ్యాత్మిక శక్తితో నింపండి. మీ పవిత్ర నామంలో, ఆమెన్. అతను తన మాటలలో ఒకదానిపై ఇలా అన్నాడు. సెయింట్ లూకా పవిత్ర సువార్త, అధ్యాయం 9, వచనం 23. అతను అందరితో ఇలా అన్నాడు. ఎవరైనా నన్ను వెంబడింపాలనుకుంటే, అతను తనను తాను తిరస్కరించుకుని, ప్రతిరోజూ తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి. సందేశం. యేసును అనుసరించడానికి త్యాగం మరియు స్వీయ తిరస్కరణ అవసరం. లెంట్ మన స్వార్థాన్ని పక్కన పెట్టి ప్రభువు చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వమని మనకు బోధిస్తుంది. చివరి ప్రార్థన. ప్రభువా, ప్రతిరోజూ నా సిలువను తీసుకుని నిన్ను అనుసరించడానికి నాకు బలాన్ని ఇవ్వండి. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు నా యూట్యూబ్ ఛానెల్లోని స్టేక్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.